అన్య మతస్థులు గ్రామంకి వస్తే పేడ చల్లారు. అన్య మతస్థులు గ్రామంలోకి వస్తే బొట్టు పెట్టారు. అన్య మతస్థులు గుంపుగా వచ్చిన వారిని ప్రశ్నిస్తే నేరం అవుతుందా? అన్య మతస్థుల్ని నిలవరిస్తే అరెస్ట్ చేస్తారా? అన్య మతస్థులు మత ప్రచారం చేసుకోవచ్చా? తమ మతం కాని వారిని విమర్శించవచ్చా? అన్యమత ప్రచారంకి వచ్చిన వారిని నిలవరిస్తే ఏమవుతుంది? చట్టం ఏం చెప్తుంది? అన్యమతస్తుని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయవచ్చా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసవి న్యూస్ టీవీ, ది వాయిస్ ఆఫ్ వాయిసెస్. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, అన్య మతస్థులు మత ప్రచారానికి వచ్చిన వాళ్ళని గ్రామాలలో నిలవరించడం విధానాన్ని చూస్తూ ఉన్నాం. అయితే అన్య మతస్థులు ఇలా ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళని నిలవరించడం చట్టరీత్యా నేరం, చట్టం మన మీదనే కేసులు పెడుతుంది అంటూ కూడా కొందరు బెదిరిస్తూ ఉన్నారు. అయితే ఈ చట్టంలో ఏముందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామాల్లో కానీ పట్టణాలకు కానీ గ్రామ సభలు ఉన్నటువంటి కానీ లేదా ఊరి కోడలు వద్ద ఇట్లా ప్రచారం చేయడం చట్టం అనుమతిస్తుందా అనేది ఇక్కడ ప్రశ్న. వాళ్ళ మీద నిలవరిస్తే వాళ్ళ మీద మనం ఏదైనా నిలవరించే ప్రక్రియ చేస్తే రివర్స్గా నిలవరించినటువంటి హిందువుల మీదనే కేసు పెడతారా? చట్టం ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అంటే, ఎవరికైనా మత స్వేచ్ఛ ఉంటుంది, ఎవరైనా తమ మత విశ్వాసాలను ప్రచారం చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కు. కానీ ఇతరులను విమర్శించకూడదు, ఇతరులను ద్వేషించకూడదు, ఇతరులకు మనోభావాలను దెబ్బతీయకూడదు. ఇది కూడా చట్టం చెప్తుంది. అంటే ఇక్కడ అన్య మతస్థులుగా వచ్చిన వాళ్ళు తమ మతం యొక్క గొప్పతనం చెప్పుకోకుండా హిందువుల దగ్గరికి, పేదరికంతో ఉన్న హిందువుల దగ్గరకో, బలహీనంగా ఉన్నటువంటి పేదరికం హిందువుల దగ్గరికి వెళ్ళి హిందూ మతంలో ఉన్నటువంటి పొరపాట్లను, లొసగులను విమర్శలు చేస్తూ, వాస్తవాలని అవాస్తవాలని కొన్ని వక్రీకరించి విమర్శలు చేస్తూ, హిందూ మతాన్ని విమర్శిస్తూ, హిందూ మతం కన్నా మా మతం గొప్పదని చెప్పే ప్రయత్నం చేస్తూ అలా మతాన్ని ప్రచారం చేసుకోవడంతో పాటు మత మార్పిడికి పాల్పడుతున్నారు. ఇది నేరం అవుతుంది. ప్రచారం మాత్రమే చేసుకోవాలి, ఇతరులు విమర్శించకూడదు. ఇతరులు మతం మారమని బలవంతం చేయడం కానీ అబద్ధ కల్పన చేయడం కానీ చేయకూడదు. అంటే ప్రచారాన్ని మాత్రం చట్టం అనుమతిస్తుంది. ఇది కూడా కండిషన్స్ ఉన్నాయి. మత ప్రచారం అనేది కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ మీద మాత్రమే ప్రచారం చేసుకోవాలి. ఏం కండిషన్స్ అవి చెప్తారు. కొన్ని అనుమతించిన షరతుల మీదనే ప్రచారం చేసుకోవాలి. ఇతరుల మతస్థులను విమర్శించడం కానీ, ఇతరుల మతస్థులని విమర్శన పేరు మీద, వక్రీకరణ పేరు మీద మత మార్పుల పేరడం నేరం అవుతుంది. మత ప్రచారం ఎవరైనా సరే, మనమైనా సరే, మన హిందువులైనా ప్రచారం చేసుకోవచ్చు. ప్రచారం అంటే మతం గొప్పతనం చెప్పుకోవచ్చు, మతం యొక్క విశిష్టతను ప్రచారం చేసుకోవచ్చు, వ్యాఖ్యానం చేసుకోవచ్చు, ప్రవచనాలు చెప్పుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇది ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమావేశం చేసి నిర్వహించుకోవడం. ఇది సమావేశం చేసి నిర్వహించుకోవడము. రెండవది ర్యాలీగా వెళ్ళి ప్రచారం చేయడము, మైకుల ద్వారా ప్రచారం చేయడం. ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా పోలీసుల అనుమతి ఉండాలి. ఐదుగురు మించి వ్యక్తులు అట్లా నడిచి వెళ్ళడాన్ని ర్యాలీగా భావిస్తారు. ఒక నినాదంతోనో, ఒక సంకల్పంతోనో, ఒక ఉద్దేశంతోనో అట్లా మూవ్ అవుతూ ఒక విధానాన్ని, వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించడాన్ని ర్యాలీగా తీసుకుంటారు. అంటే ఒక కాజ్తో, ఒక కారణంతో కలిసి అందరూ సమూహంగా వెళ్ళి ఆ కాజును రిప్రజెంట్ చేయడం విధానం. అంటే ఎవరో నశించాలనో, జిందాబాద్ అనో ఏదో రకంగా భావాన్ని ప్రాప్తి చేయడం, అలా వెళ్ళడాన్ని ర్యాలీగా భావిస్తారు. ఆ ర్యాలీకి ఖచ్చితంగా అనుమతి ఉండాలి. ఇట్లా 5 మరి 10 మంది వస్తున్నప్పుడు అనుమతి ఉందా? వాళ్ళ వచ్చిన అన్య మతస్థులకు చూపించాలి. ఫస్ట్ వాళ్ళు మేము 10 మంది అనుమతి తీసుకొని ర్యాలీగా మేము తిరుగుతున్నామని ఉండాలి. అది లేదు. ఒకవేళ అలా అనుమతి ఉన్న వాళ్ళ మతం గురించి మాత్రమే చెప్పాలి. వాళ్ళ మతస్థులు ఉన్న ప్రాంతానికి వెళ్ళే చెప్పాలి. కానీ సామూహికంగా వేరే మతస్థుల దగ్గరికి వెళ్ళకూడదు. అంటే ఫస్ట్ అలా ప్రచారంతో వచ్చేవారికి 5 మించితే అనుమతి ఉండాలి.
రెండవది వాళ్ళు మైక్ ఉంటే మైకుకు అనుమతి ఉండాలి. మూడవది వారు వాళ్ళ వాళ్ళ విశ్వాసాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో వ్యక్తులతోటే వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. ఎక్కడ నిలకడగా కూర్చొని మాట్లాడుకున్నా కూడా దానికి పర్మిషన్ ఉండాలి. ఇలా కాకుండా అంటే వాళ్ళు 5గురు నుంచి 10 మంది నుంచి వాహనాల ద్వారా వచ్చేసి వాళ్ళ విశ్వసిస్తున్న మతాన్ని కానీ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ప్రచారం చేయడము. ఇంకొకటి ఏమిటి, మళ్ళీ వాళ్ళు ఇతర మతస్థుల యొక్క విశ్వాసాలను నమ్మకాలని కించపరచడం, వక్రీకరించడం, హేళన చేయడం ఇవన్నీ కూడా నేర కిందికి వస్తుంది. కాబట్టి వాళ్ళని నిలవరించడం తప్పు లేదు, వాళ్ళని ప్రశ్నించడం తప్పు లేదు, కానీ వాళ్ళని దాడి చేయడం మాత్రం చట్టరీత్యా తప్పవుతుంది. మీరు ప్రయత్నం చేయండి. అలా వచ్చిన వాళ్ళని వెంటనే పోలీసులకు పట్టించండి. తప్పేం లేదు, నేరం కాదు.